Hi friends, good morning everybody. Welcome to Veda DG School. మిత్రులారా మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి విభాగంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఒక టాపిక్ పైన టెస్ట్ కండక్ట్ చేసుకోవటం, దానిపైన ఎక్స్ప్లెనేషన్ చేసే వీడియోస్ని మన యాప్లో పెట్టడం అనేది జరుగుతుంది. మరి మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో పిఐఈ విద్యా దృక్పథాల్లో యూనిట్ నెంబర్ 4 చట్టాలు మరియు హక్కులు. ఓకేనా? సో ఈ చట్టాలు మరియు హక్కులు అనే కాన్సెప్ట్లో ఆల్రెడీ మనం ఆన్లైన్ టెస్ట్ 1ని కండక్ట్ చేసుకుంటూ 50 బిట్లను ఇవ్వటం జరిగింది. వాటికి మీరు ఆన్సర్ చేశారు. వాటికి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా యాప్లో ప్రజెంట్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనం ఈ చట్టాలు హక్కులు అనే కాన్సెప్ట్లోనే ఆన్లైన్ టెస్ట్ 2 అనేది ఆల్రెడీ మీరు రాయటం జరిగింది లాస్ట్ డే. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోని మనం అప్లోడ్ చేయదలుచుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మేము చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు మా వేదా డిజి స్కూల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మా ద్వారా మీరు ప్రయోజనం పొందండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్స్. రైట్ మిత్రులారా, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఈ టెస్ట్లో ఎక్కువగా దాదాపు ఆర్టికల్స్ని ప్రజెంట్ చేయటం జరిగింది. రీసెంట్ ఎగ్జామినేషన్స్లో గమనిస్తే డిఎస్సిలో కానీ కొన్ని టెట్ పెరిగాగి పేపర్స్లో కానీ బాలల హక్కులు మానవ హక్కుల దగ్గర ఆర్టికల్స్ని టచ్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం డ్రై అయినా సరే ఈ అధికరణల్ని ఎక్కువగా మనం ఫోకస్ చేయటం జరిగింది. సో కారణం ఏంటి అంటే ప్రిపరేషన్లో వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ పెడతారనే ఉద్దేశంతో. నెక్స్ట్ ఇక్కడ మొదటి ప్రశ్న ఒకసారి గమనిస్తే, ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒడంబడికలో బాలలు అనగా. మిత్రులారా, ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడికని రూపొందించడం జరిగింది. సిఆర్సి అంటారు, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. ఓకేనా? సో ఫస్ట్ బాలల హక్కుల ఒడంబడికని ఐక్యరాజ్య సమితి 1959 నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ప్రకటన చేసింది అన్నమాట. ఐక్యరాజ్య సమితి 1959 నవంబర్ 20వ తేదీన 10 బాలల హక్కులను ప్రకటిస్తూ ఒక ప్రకటన చేసింది. సో దీని అనంతరం కరెక్ట్గా 1979 నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ఒడంబడికను రూపొందించింది. ఒడంబడిక. ఓకేనా? సో 1979 నవంబర్ 20వ తేదీన ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడికను రూపొందించింది. సో 1959 నవంబర్ 20వ తేదీన 10 బాలల హక్కులను ప్రకటించి వాటిని అన్ని దేశాలు కాపాడాలి, ఆమోదించాలి అని అనౌన్స్ చేయటం జరిగింది. అనంతరం మరలా 20 సంవత్సరాల తర్వాత బాలల హక్కుల ఉల్లంఘన అనేది రిపీటెడ్గా జరుగుతుందని, అన్ని దేశాలు ఖచ్చితంగా ఫాలో అయ్యేలా ఒక బాలల హక్కుల ఒడంబడిక అనేది 1979 నవంబర్ 20వ తేదీన రూపొందించింది. ఇలా రూపొందించిన ఈ బాలల హక్కుల ఒడంబడికను మరలా కొన్నాళ్ళ పాటు దానిని అమలు చేస్తూ మారిన కాలానికి అనుగుణంగా మరలా 1989 నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ఒడంబడిక కొత్త దానిని, నూతన బాలల హక్కుల ఒడంబడికని రూపొందించడం అనేది జరిగింది. దీనినే బాలల హక్కుల ఒప్పందం అని కూడా పిలుస్తారు. 1989 నవంబర్ 20వ తేదీన ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒప్పందాన్ని రూపొందించడం జరిగింది. సో దీనిని 1989 నవంబర్ 20వ తేదీన రూపొందించిన బాలల హక్కుల ఒప్పందంపై 1990 సెప్టెంబర్ 2వ తేదీన అనేక ప్రపంచ దేశాలు, ఆల్మోస్ట్ ఎక్కువ ప్రపంచ దేశాలు వీటిపైన సంతకం చేయటం అనేది జరిగింది. మరి ఈ 1989 నవంబర్ 20న రూపొందించిన బాలల హక్కుల ఒప్పందాన్ని భారతదేశం, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడయ్యా ఆమోదించింది అంటే 1992 డిసెంబర్ 11వ తేదీన దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఓకేనా? సో రైట్,
ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం బాలలు అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? బాలలు అంటే 18 సంవత్సరాల లోపు వారిని బాలలు అంటారు, ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం. సో బాలల హక్కులు అనేవి చాలా కీలకం. ఈ బాలల హక్కులు అనేవి మానవ హక్కుల్లో అంతర్భాగంగా అమలవుతాయి. ప్రతి బాలుడికి కూడా మాట్లాడే స్వేచ్ఛ, అభివృద్ధి చెందే స్వేచ్ఛ, విద్యను పొందే స్వేచ్ఛ, అనేక రకాల హక్కులు ఉంటాయి. ఆ బాలల యొక్క 18 సంవత్సరాల లోపు పిల్లల యొక్క హక్కులను కాపాడే విధంగా ప్రపంచ దేశాలని జాగృతం చేస్తూ ఆయా దేశాలు బాలలు మరియు మానవ హక్కుల్ని కాపాడే విధంగా పర్యవేక్షణ చేస్తూ పెద్దన్న పాత్ర పోషించే సంస్థ ప్రపంచంలో ఏది అంటే ఐక్యరాజ్య సమితి. మీ అందరికీ తెలుసు, 1945 అక్టోబర్ 24వ తేదీన అంతర్జాతీయ శాంతిని స్థాపించి ప్రపంచ దేశాల మధ్య స్నేహితమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి ఐక్యరాజ్య సమితి అనే అత్యున్నతమైన శాంతి సంస్థ ఈ ప్రపంచంలో ఏర్పడింది. ఎప్పుడు? 1945 అక్టోబర్ 24వ తేదీన. అప్పటి నుంచి ప్రపంచ శాంతిని ఏర్పరుస్తూ, స్నేహభావాలను దేశాల మధ్య పెంపొందిస్తూ, యుద్ధాలను నివారిస్తూ అనేకయుతమైన చర్యల్ని ఐక్యరాజ్య సమితి తీసుకుంటుంది. అందులో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ చాలా ముఖ్యము అని భావించి 1959 నవంబర్ 20వ తేదీన 10 బాలల హక్కులను ప్రకటించింది. అనంతరం 1979 నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ఒడంబడికని రూపొందించడం జరిగింది. తదనంతరం మరికొన్ని మార్పులు చేస్తూ 1989 నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ఒప్పందాన్ని రూపొందిస్తూ అప్పటి వరకు ఉన్న సభ్య దేశాలన్నింటి చేత కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయించడం అనేది జరిగింది. సో ఈ ప్రపంచ దేశాలు ఎప్పుడయ్యా సంతకం చేశాయి అంటే 1990 సెప్టెంబర్ 2న. మరి ఈ బాలల హక్కుల ఒడంబడికని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది, ఎప్పుడు సంతకం చేసింది అంటే 1990 డిసెంబర్ 11వ తేదీన. ఓకేనా? సో ఈరోజు ఐక్యరాజ్య సమితిలో అంతర్భాగంగా ఉండే 192 సభ్య దేశాలు బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేయటం జరిగింది. మరి ఈ దేశాలన్నీ కూడా రీసెంట్గా సొమాలియా కంట్రీ కూడా ఈ బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేయటం జరిగింది. మరి ఈ దేశాలన్నీ కూడా బాలల హక్కుల పరిరక్షణ చేపడతామని, ఇటు చట్టపరంగా కానీ అటు నిర్మాణాత్మకమైన కార్యక్రమాల ద్వారా కానీ బాలల హక్కుల్ని కాపాడుతాము అని చెప్పి ఐక్యరాజ్య సమితి దగ్గర సంతకాలు చేయటం జరిగింది. బాలల హక్కుల్ని అమలుపరచడంలో ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండే దేశం ఏది అంటే నార్వే. బాలల హక్కుల పరిరక్షణలో ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండే దేశం నార్వే. సమితిలో 192 దేశాలు ఈ ఒడంబడికపై సంతకం చేయటం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఈ ఒడంబడికపై సంతకం చేసిన దేశం ఏది అంటే సొమాలియా. ఓకేనండి? సో 1979వ సంవత్సరాన్ని ఇక్కడ ఒకసారి గమనిస్తే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ బాలల సంవత్సరంగా యుఎన్ఓ ఏ ఇయర్ని ప్రకటించిందయ్యా అంటే 1979వ సంవత్సరాన్ని. మరి అంతర్జాతీయంగా నవంబర్ 20వ తేదీని అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా సెలబ్రేట్ చేయటం కూడా జరుగుతుంది. సో అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించిందయ్యా అంటే 1979. సో మరి అంతర్జాతీయంగా బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా ఏ రోజును సెలబ్రేట్ చేస్తారు అంటే నవంబర్ 20వ తేదీన. మరి ప్రపంచ దేశాలు బాలల హక్కుల ఒడంబడికని ఎప్పుడు ఆమోదించాయ్యా అంటే 1990 సెప్టెంబర్ 2వ తేదీన. భారతదేశం ఐక్యరాజ్య సమితి యొక్క బాలల హక్కుల ఒడంబడికపై ఎప్పుడు సంతకం చేసిందయ్యా అంటే 1992 డిసెంబర్ 11న. సో ఇలా మనం ఈ కాన్సెప్ట్ని, బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ని ఈ సందర్భంలో నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. సో రైట్, మరి ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం బాలలు అంటే 18 సంవత్సరాల లోపు వయస్సు ఉండే పిల్లలని బాలలుగా ఇక్కడ మనం ప్రకటించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 2కు వెళితే, బాలల హక్కుల్లో లేని దాన్ని గుర్తించండి. ఓకే మిత్రులారా, మనకి 1989వ సంవత్సరంలో చిట్ట చివరిగా చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అనేది వచ్చింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం.
దీనిని 1989 నవంబర్ 20వ తేదీన సిఆర్సిని రూపొందించడం జరిగింది, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ని రూపొందించడం జరిగింది. సో తరువాత మనకి 1990 సెప్టెంబర్ 2వ తేదీన మరి ప్రపంచ దేశాలు దీనిపై సంతకం చేయటం జరిగింది. మరి ఈ మాట కూడా ఇప్పుడే మనం ప్రస్తావించాం. మరి 1992 డిసెంబర్ 11వ తేదీన భారతదేశం దీనిపై సంతకం చేయటం జరిగింది. ఇది కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. మరి ఈ ఐక్యరాజ్య సమితి యొక్క బాలల హక్కుల ఒప్పందం ప్రకారం, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ప్రకారం బాలల హక్కులు 4 రకాలు. ఎన్ని రకాలయ్యా అంటే 4 రకాల బాలల హక్కులు ఉన్నాయి. మరి ఆ 4 రకాల బాలల హక్కుల్లో ఒకటి జీవించే హక్కు. జీవించే హక్కు, రైట్ టు సర్వైవల్ అంటాము, లేదా మనుగడ సాగించే హక్కు. జీవించే హక్కు లేదా మనుగడ సాగించే హక్కు, రైట్ టు సర్వైవల్. రెండవది అభివృద్ధి చెందే హక్కు. అభివృద్ధి చెందే హక్కు, బాలలు అభివృద్ధి చెందే హక్కుని కలిగి ఉన్నారు. రైట్ టు డెవలప్, రైట్ టు డెవలప్, అభివృద్ధి చెందే హక్కు. మూడవది రక్షణ పొందే హక్కు. రక్షణ పొందే హక్కు, రైట్ టు ప్రొటెక్షన్. ఓకేనా? జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు. 4 భాగస్వామ్యపు హక్కు. భాగస్వామ్యపు హక్కు. ఓకేనా? రైట్ టు పార్టిసిపేషన్ అంటాం. ఓకేనా మిత్రులారా? సో 1989లో రూపొందించిన సిఆర్సి ప్రకారము ఐక్యరాజ్య సమితి 4 రకాల బాలల హక్కుల్ని అధికారికంగా గుర్తించడం జరిగింది. అవేమిటి అంటే, ఫస్ట్ జీవించే హక్కు లేదా మనుగడ పొందే హక్కు, ఇది ఉంది. రెండోది పాల్గొనే హక్కు లేదా భాగస్వామ్యపు హక్కు, ఇది ఉంది. మూడోది రక్షణ పొందే హక్కు ఉంది. ఈ ఏ సంరక్షణ అనేది లేదు. సో ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ రెండో బిట్కి. గమనించాలి మిత్రులారా. సో 4 హక్కులు: జీవించే హక్కు లేదా మనుగడ సాగించే హక్కు, ఓకేనా, రైట్ టు సర్వైవల్. రెండవది అభివృద్ధి చెందే హక్కు, రైట్ టు డెవలప్మెంట్. మూడవది రక్షణ పొందే హక్కు, రైట్ టు ప్రొటెక్షన్. 4 భాగస్వామ్యపు హక్కు, ఓకేనా, భాగస్వామ్యపు హక్కు లేదా పాల్గొనే హక్కు, రైట్ టు పార్టిసిపేషన్ అంటాం. సో ఇలా 4 హక్కులని సిఆర్సిలో పొందుపరచడం అనేది జరిగింది మిత్రులారా. నెక్స్ట్ ఇక క్వశ్చన్ నెంబర్ 3. సో వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో అభివృద్ధి హక్కుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒడంబడికలో లేని ప్రకరణ ఏది? అభివృద్ధి హక్కుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒడంబడికలు అంటే సిఆర్సిలో అభివృద్ధికి సంబంధించిన హక్కులలో లేనిది ఏది అంటే, సో 28 ఉంది, 29 ఉంది, 31 ఉంది మిత్రులారా. సో 30 అనేది లేదు. సి ఈస్ ద రాంగ్ ఆన్సర్. గమనించాలి. అభివృద్ధి హక్కు, రైట్ టు డెవలప్మెంట్, అభివృద్ధి చెందే హక్కు. అభివృద్ధి హక్కుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒడంబడికలో లేని ప్రకరణ. యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి ఒడంబడికైన సిఆర్సిలో 54 ఆర్టికల్స్ ఉంటాయి. ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని ప్రకరణలు ఉంటాయంటే 54 ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ని వివిధ హక్కుల్లో భాగంగా, అంతర్భాగంగా పొందుపరచడం అనేది జరిగింది. సో అందులో భాగంగా ఈ 4 హక్కుల్లో అభివృద్ధి చెందే హక్కు అనేది ఒకటి. ఈ అభివృద్ధి చెందే హక్కులో ప్రధానంగా 3 ఆర్టికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 3 ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 28, ఆర్టికల్ 29, ఆర్టికల్ 31. సో ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే చదువుకునే హక్కు. చదువుకునే హక్కు, బాలలకి చదువుకునే హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 28. ఓకేనా? ఆర్టికల్ 29 అనేది విద్య అనేది అంటే చదువు అనేది ఆ బాలల యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. ఓకేనా? ఈ చదువు యాక్చువల్గా పిల్లలు విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారు, చదువుకునే హక్కును కలిగి ఉన్నారు అని ఆర్టికల్ 28 చెప్తుంది. ఆర్టికల్ 29లో ఏం పొందుపరిచారు? వీరు నేర్చుకునే చదువు అనేది, విద్య అనేది పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంచేదిగా ఉండాలి అని ఆర్టికల్ 29లో ప్రస్తావించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఆర్టికల్ 31 ఏం చెప్తుంది అంటే విద్యార్థులు 18 సంవత్సరాల లోపు బాలలు ఎవరైతే ఉన్నారో వారి వయస్సుకు తగినట్లు
వయస్సుకు తగినట్లు అన్ని రంగాలలో లేదా అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొనవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 31లో ప్రస్తావించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. గమనించాలి మిత్రులారా, అభివృద్ధి హక్కుకు సంబంధించి మనకి యాక్చువల్గా సిఆర్సిలో 4 హక్కులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, జీవించే హక్కు లేదా మనుగడ పొందే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు. ఈ 4 హక్కుల్లో అభివృద్ధి చెందే హక్కు అనేది ఒకటి. ఈ అభివృద్ధి చెందే హక్కులో ప్రధానంగా 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 29, ఆర్టికల్ 28, ఆర్టికల్ 31. లేనిది ఏది అంటే సి. రైట్. సో ఇక్కడ ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే విద్యా హక్కు గురించి ప్రస్తావిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పిల్లలకి చదువుకునే హక్కు కలదు. ఆర్టికల్ 29 దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే పిల్లలు చదువుకోవటం అనేది వారి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశం. చదువుకోవడం ద్వారా పిల్లలు వ్యక్తిత్వ వికాసం డెవలప్ అవుతారు, ఇండివిజువల్గా డెవలప్ అవుతారు, అన్ని రంగాల్లో డెవలప్ అవుతారు అనే అంశానికి సంబంధించినది విద్య అని ఆర్టికల్ 29లో ప్రస్తావించారు. నెక్స్ట్ ఆర్టికల్ 31లో పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల లోపు బాలలు, వారి వయస్సుకు తగినట్లు అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనే హక్కు వారికి ఉంది అని ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇది అభివృద్ధి హక్కుకు సంబంధించిన భావన మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే 4, ఏ ప్రకరణ రాజ్యంలో పిల్లలను ఆర్థిక అసమానతల నుండి సామర్థ్యపు విరోధమైన అంటే విద్యకు భంగం కలిగించే ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. గమనించండి మిత్రులారా, ఇక్కడ ఏ ప్రకరణ రాజ్యంలో పిల్లలని ఆర్థిక అసమానతల నుండి సామర్థ్యపు విరోధమైన అంటే విద్యకు భంగం కలిగించే ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది. రక్షిస్తుంది అంటే మనకి పిల్లలకి సిఆర్సి ద్వారా మనం కల్పించిన 4 హక్కుల్లో రక్షణ హక్కుకు సంబంధించిన ప్రశ్న ఇది. ఫస్ట్ అలా మనం గమనించాలి. రైట్. మరి ఏదయ్యా మరి రక్షణ కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 32. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రక్షణపరమైన హక్కు, రక్షణ హక్కు. మిత్రులారా, మనం గమనించాము బాలల హక్కులు 4 రకాలుగా చెప్పాము. ఆ 4 రకాల్లో రక్షణపరమైన హక్కు అనేది ఒకటి. ఇందులో ఉండే ఆర్టికల్స్ ఏమిటి అంటే ఆర్టికల్ 32, ఆర్టికల్ 33, ఆర్టికల్ 34, ఆర్టికల్ 39. 4 ప్రకరణలు రక్షణ హక్కులో భాగంగా ఉన్నాయి. ఈ 4 ప్రకరణలో ఆర్టికల్ 32 ఏం చెప్తుంది అంటే ఆర్థిక పరమైన అసమానతల నుంచి పిల్లల్ని రక్షించాలి. వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఆర్థిక అసమానతల నుండి పిల్లలకి రక్షణ కల్పించాలి. వీళ్ళు ఉన్నోళ్ళ పిల్లలు, వీళ్ళు లేనోళ్ళ పిల్లలు, వీళ్ళు ధనవంతుల పిల్లలు, వీళ్ళు పేదవారి పిల్లలు అనే భావన పిల్లల మధ్య కల్పించకూడదు. The main duties of the governments to protection the children with the burdens of the financially or economically imbalances. ఆర్థిక పరమైన అసమానతల నుంచి ఆ పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 32 అనేది చెప్తుంది. ఆర్టికల్ 33 అనేది దేని గురించి చెప్తుందంటే బాలలని మత్తు పదార్థాల నుంచి లేదా మత్తు పానీయాల నుంచి వాళ్ళని దూరంగా ఉంచి రక్షణ కల్పించాలి. ఎస్, nowadays all the children, majority of the children, they have to addicted for the drugs in the society. మనం చాలా గమనిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలే కాకుండా పల్లి ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలని కాకుండా అనేక ఏరియాల్లో పిల్లలు మత్తు పానీయాలకి బానిస అవుతున్నారు. ఇది వారి హక్కులకు భంగం. ఎస్, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 33, 33వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పిల్లలకి మత్తు పానీయాల నుంచి, మత్తు పదార్థాల నుంచి పిల్లల్ని మనం రక్షించాలి, కాపాడాలి అని చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 34 రక్షణ హక్కులో భాగంగా ఆర్టికల్ 34 ఏం చెప్తుంది అంటే ఎస్పెషలీ బాలికలు ఎవరైతే ఉన్నారో ఈ బాలికలను వ్యభిచారం అనే లక్షణం నుంచి, అదేవిధంగా వీళ్ళని అక్రమ రవాణా చేయడం అనే అంశం నుంచి, అశ్లీల చిత్రాలు ప్రదర్శన అనే అంశం నుంచి రక్షణ కల్పించాలి. ఓకేనా? సో రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి 4 ఆర్టికల్స్ ఉన్నాయి. 32 ఏమో ఆర్థిక అసమానతల నుంచి రక్షణ, 33 ఏమో మత్తు పానీయాల నుంచి రక్షణ, 34 ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెన్స్. నౌ ఎ డేస్ ద గర్ల్స్, వేర్ ఆర్ ద చిల్డ్రన్స్
అంటే ఎవరైతే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వ్యభిచారం అనే వృత్తిలోనికి బలవంతంగా నెట్టవేయడం కానీ లేదా ఆ వృత్తిని స్వీకరించడం కానీ లేదంటే అక్రమంగా అమ్మాయిల్ని రవాణా చేయటం కానీ అశ్లీలపరమైన చిత్రాలలో ప్రదర్శనలు ఇవ్వటం కానీ ఇవన్నీ చట్ట ప్రకారం నేరం. వాటి నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలి అని ఆర్టికల్ 34 అనేది మనకి చెబుతుందన్నమాట. ఓకేనా? ఇకపోతే ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే రాజ్యం. రాజ్యము అంటే ప్రభుత్వం. ఈ రాజ్యము లేదా ప్రభుత్వం అనేది ఏం చేయాలి అంటే బాలలు ఆరోగ్యపరంగా వికాసం చెందేటట్లు, ఆరోగ్యపరంగా జీవించేటట్లు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. బాలలు స్వేచ్ఛాయుతంగా జీవించేటట్లు, ఆరోగ్యంగా జీవించేటట్లు, ఆత్మాభిమానాన్ని నింపుకొని జీవించే విధంగా పిల్లలకు అవసరమైన ఏర్పాట్లు రాజ్యము లేదా ప్రభుత్వం చేపట్టాలి అని ఆర్టికల్ 39 అనేది చెప్తుంది మిత్రులారా. సో ఇక్కడ 4వ ప్రశ్నకి సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఈ 3 కూడా రక్షణ హక్కులో అంతర్భాగంగా ఉంటాయి. ఏవి? సో 32 ఈజ్ ద రైట్ ఆన్సర్. 32, 33, 34, 39 4 కూడా ఏ హక్కులు అంతర్భాగంగా ఉన్నాయి అంటే రక్షణ హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఐక్యరాజ్య సమితి ఒడంబడిక అంటే సిఆర్సి, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్, ఏ ప్రకరణలో పిల్లలందరికీ జీవించే హక్కు ఉంది? ఎస్, రైట్ టు లివ్. ఓకేనా? సో ఇక్కడ జీవించే హక్కు ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఏ ప్రకరణలో పిల్లలకి జీవించే హక్కు అంటే 6, 5, 7, 8 జీవించే హక్కు గురించి మనకి 2 ఆర్టికల్ తెలియచేస్తాయి. 6(1), 24(1). సో 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5వ దానికి ఏ అనేది రైట్ ఆన్సర్. పిల్లలు స్వేచ్ఛాయుతంగా సరైన పౌష్టికాహారాన్ని పొందుతూ సురక్షితమైన త్రాగునీరు పొందుతూ మంచి వాతావరణంలో పిల్లలు జీవించే హక్కు ఆ పిల్లలకి ఉన్నది అని ఆర్టికల్ నెంబర్ 6లో ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ మనకి జీవించే హక్కు గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. జీవించే హక్కు, రైట్ టు లివ్, ఆ రైట్ టు సర్వైవల్, మనుగడ సాగించే హక్కు. ఇందులో ప్రధానంగా మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆర్టికల్ 6 ఏం చెప్తుంది అంటే స్వేచ్ఛాయుతంగా జీవించాలి, స్వేచ్ఛాయుతంగా పిల్లలు జీవించాలి. ఇక్కడ స్వేచ్ఛాయుతంగా జీవించడం అంటే మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి, పేరెంట్స్ అయినా గవర్నమెంట్స్ అయినా. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వాలి పిల్లలకి. ఈరోజు అంగన్వాడీస్ ద్వారా కానీ, మిడ్ డే మీల్ స్కీమ్స్ ద్వారా కానీ, హాస్టల్స్ ద్వారా కానీ న్యూట్రిషన్ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 6 ప్రకారం పిల్లలు స్వేచ్ఛాయుతంగా పోషకాహారం కలిగిన ఫుడ్ తీసుకుంటూ, న్యూట్రిషన్ వాల్యూస్ కలిగిన వాటర్ని తీసుకుంటూ, ఓకేనండి, మంచినీరు తీసుకుంటూ, మంచి సురక్షితమైన గాలి నివాసం ఉండే ప్రాంతాల్లో పిల్లలు ఆరోగ్యవంతంగా జీవించాలని చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 24. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజ్యము లేదా ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తావన ఉంటుంది. ఏ ఆరోగ్య సంస్థ నుంచి అయినా మెడికేటెడ్ అంటే ఆరోగ్యపరమైన సౌకర్యాలని పొందే హక్కు, ఆరోగ్య సౌకర్యం పొందే హక్కు బాలలకి ఉంది. ఎస్, ఆర్టికల్ 24 indicates this is the main right for the children to provide very good healthy facilities, whereas any medical center, ఏ ఆరోగ్య సంస్థ నుంచి అయినా మంచి వైద్య సౌకర్యాన్ని పొందే హక్కు పిల్లలకి ఉంటుంది అని ఆర్టికల్ 24 అనేది చెప్తుంది. ప్రధానంగా జీవించే హక్కులో ఈ 2 ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 6, ఆర్టికల్ 24. సో 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సమాజ శ్రేయస్సుకు వ్యక్తుల చేత కోరబడిన, ప్రభుత్వం చేత గుర్తించబడిన అధికారమే హక్కు అని డైరెక్ట్గా చెప్పిన వారు టిహెచ్ గ్రీన్. జస్ట్ ఒకసారి మనం నిర్వచనం మీద 2 బిట్స్ ఇవ్వటం జరిగింది. సో సమాజ శ్రేయస్సుకు వ్యక్తుల చేత కోరబడిన, ప్రభుత్వం చేత గుర్తింపబడిన అధికారమే హక్కు అని చెప్పిన వారు ఎవరంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్, టిహెచ్ గ్రీన్. అండ్ 7th, హక్కు చట్టం యొక్క శిశువు. వెరీ సింపుల్ డెసిషన్. హక్కు అనేది చట్టం యొక్క శిశువు అని చెప్పిన వారు ఎవరంటే కీన్స్. నెక్స్ట్ 8, ఈ క్రింది ఏ హక్కును
ప్రజాస్వామిక ప్రభుత్వాలు విలువైన హక్కుగా గుర్తించాయి. ఎస్, విచ్ ఈస్ ద వెరీ గుడ్ అండ్ వాల్యుబుల్ రైట్ ఇన్ ద డెమోక్రటిక్ సొసైటీ. ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత విలువైన హక్కు ఏది అంటే వ్యక్తి స్వాతంత్ర్యపు హక్కు. ఎప్పుడైతే ఆ పిల్లవాడికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది ఉన్నదో ఆ పిల్లవాడు చక్కగా ఆ డెమోక్రటిక్ సొసైటీలో సర్వైవ్ కాగలడు. మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, జీవించే స్వేచ్ఛ ఉండాలి, తనకి నచ్చిన వృత్తిని స్వీకరించే స్వేచ్ఛ ఉండాలి, సమూహాలుగా ఏర్పడే స్వేచ్ఛ ఉండాలి, తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలి. సో ఇట్లాంటి స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు ఉండేటప్పుడే ఆ పిల్లవాడు ప్రజాస్వామిక సమాజంలో మనుగడ కొనసాగించగలడు. కాబట్టి ప్రజాస్వామిక ప్రభుత్వాలు విలువైన హక్కులుగా ఇవన్నీ మంచివే, కానీ వీటిల్లో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, వ్యక్తి స్వాతంత్ర్యపు హక్కు అనేది చాలా ముఖ్యం. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలల హక్కుల ఒడంబడికలో ఏ ప్రకరణ ప్రకారం 18 సంవత్సరాల లోపు, ఎస్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, బాలల హక్కుల ఒడంబడికలో అంటే సిఆర్సిలో ఏ ప్రకరణ ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ బాలలే అని డైరెక్ట్గా చెప్తుంది ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 1వ అధికరణ లేదా 1వ ప్రకరణ ఏం చెప్తుంది అంటే 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు బాలలు అని డెఫినేషన్ అనేది ఆర్టికల్ నెంబర్ 1లో ప్రస్తావించబడి ఉన్నదన్నమాట. ఇకపోతే ఆర్టికల్ నెంబర్ 2 ఏం చెప్తుంది అంటే బాలల పట్ల ఏ రకమైన వివక్ష చూపరాదు. ఓకేనా, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద చిల్డ్రన్ బేస్డ్ ఆన్ ద రేస్, క్యాస్ట్, బర్త్. ఓకేనా, జాతి, మత, కులము లేదంటే ప్రాంతము, పుట్టుక ఇట్లాంటి వ్యత్యాసం అనేది పిల్లలపైన చూపకుండా ఎలాంటి వివక్ష చూపకూడదు అని ఆర్టికల్ నెంబర్ 2 అనేది ప్రస్తావిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. సో ఆర్టికల్ 1లోనేమో 18 సంవత్సరాల లోపు వారు బాలలు అని ప్రస్తావించబడి ఉంది. ఆర్టికల్ నెంబర్ 2 ఏమో బాలల పట్ల ఎటువంటి వివక్ష చూపకూడదు అని చెప్పి ఉన్నది. సో ఆర్టికల్ నెంబరు 3లో ఏమని ప్రస్తావించబడింది అంటే ఇటు ప్రభుత్వాలు కానీ అటు తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు ఎందుకంటే వీళ్ళ సంరక్షణలోనే, తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలు ఉంటారు. అదేవిధంగా పిల్లల రక్షణ కోసం ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇటు ప్రభుత్వాలు కానీ అటు తల్లిదండ్రులు కానీ తీసుకునే నిర్ణయాలు, ఏ నిర్ణయాలు కానీ వీరు తీసుకునే నిర్ణయాలు అనేవి బాలలకు హాని చేకూర్చేవిగా ఉండకూడదు అని చెప్తుందన్నమాట. హాని. సో ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు కానీ తీసుకునే నిర్ణయాలు బాలల యొక్క జీవితానికి, జీవనానికి హాని కలిగించేటట్లు ఉండకూడదు అని ఆర్టికల్ నెంబర్ 3 సబ్ ఆర్టికల్ 1 అనేది చెప్తుందన్నమాట. సో ఇక్కడ 9th దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ 10th వన్, ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా, ఇందాకే చెప్పాం కదా, ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు బాలలకి ఉంది. ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 ఎందుకంటే జీవించే హక్కులో 2 ఆర్టికల్ ఉంటున్నాయి, జీవించే లేదా మనుగడ సాగించే హక్కు. సో ఆర్టికల్ 6 జీవించే హక్కును ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 24 ఏంటంటే ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు, మెడికల్ ఫెసిలిటీస్ను పొందే హక్కు పిల్లలకి ఉంది అని చెప్తుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11వది ఒకసారి చూస్తే వ్యక్తి అత్యుత్తమ స్థానంలో జీవించడానికి అవసరమైన సామాజిక అవకాశాలే హక్కులు, సామాజిక అవకాశాలే హక్కులు అని ప్రస్తావించిన వారు టిహెచ్ గ్రీన్. ఇక 12వది, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మానవ హక్కుల ప్రకటనని ఎప్పుడు వెలువరించింది? గమనిస్తే సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ మానవ హక్కుల ప్రకటనని ప్రవేశపెట్టడము, ఆమోదింప చేయటం రెండూ కూడా 1948 డిసెంబర్ 10వ తేదీని జరిగాయి. మిత్రులారా, ఇక్కడ మానవ హక్కులు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ మనిషికి పుట్టుకతో వస్తాయి. తల్లి గర్భము దాల్చినప్పటి నుంచి ప్రసవం జరిగిన తరువాత బిడ్డ ఈ ప్రపంచంలోనికి ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పిల్లవాడికి పుట్టుకతో సహజ సిద్ధంగా వచ్చే హక్కులను ఏమంటారు అంటే మానవ హక్కులు అంటారు. మానవ హక్కులలో బాలల హక్కులు అనేవి ఇంటర్నల్గా ఉంటాయి, గమనించాలి. సో కాబట్టి ఈ మానవ హక్కుల పరిరక్షణ లేదా మానవ హక్కుల్లో అంతర్భాగంగా ఉండే బాలల హక్కుల పరిరక్షణ అనేది ఐక్యరాజ్య సమితికి ఒక ఛాలెంజ్గా మారింది.
కారణం ఏమిటి అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక ప్రపంచ దేశాలు చిన్నాభిన్నమైనాయి, ఆర్థిక పరంగా కానీ లేదంటే ఇతరత్ర భౌగోళిక ప్రాంతాల విషయంలో కానీ మరణాల విషయంలో కానీ విపరీతంగా ప్రపంచ దేశాలు ప్రభావితం కావటం జరిగింది. అనేక మంది చిన్నారులు చనిపోవటం జరిగింది. తదనంతరం ఏర్పడిన అంతర్జాతీయ శాంతి సంస్థ ఐక్యరాజ్య సమితి మరి బాలల హక్కుల్ని అంతర్భాగంగా పొందుపరుస్తూ మానవ హక్కుల్ని పరిరక్షించుకునే ఉద్దేశంతో 1948 డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనని రూపొందించడం జరిగింది. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అంటాం, విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన అని చెప్పి పిలుస్తారు. మరి ఈ ప్రకటనని 1948 డిసెంబర్ 10వ తేదీన రూపొందించారు. ఇది చాలా సందర్భాల్లో మనకి వచ్చిన ప్రశ్న. ఓకేనండి. నెక్స్ట్ 13. మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ 10వ తేదీన హ్యూమన్ రైట్స్ డేగా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. విశ్వ మానవ హక్కుల ప్రకటన దినోత్సవం. నెక్స్ట్, ఆత్మహత్యను వ్యక్తి తనపై చివరకు భగవంతునిపై జరిపే దురాక్రమణగా పేర్కొన్నది ఎవరు? ఎప్పుడూ కూడా ఆత్మహత్య అనేది ఒక రకమైన దురాక్రమణ చర్య. సెయింట్ థామస్ అక్వినాస్. సెయింట్ థామస్ అక్వినాసు ఈ నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఆత్మహత్యను వ్యక్తి తనపై చివరకు భగవంతునిపై జరిపే దురాక్రమణగా పేర్కొన్నది. తనకు తాను ప్రాణాన్ని తీసుకునే హక్కు, స్వేచ్ఛ ఎవరికీ లేదు. ఓకేనండి. తన ప్రాణాన్ని తాను తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఇట్ ఈస్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఓకేనండి. కాబట్టి ఆ అంశాన్ని పొందుపరుస్తూ సెయింట్ థామస్ అక్వినాస్ అనేది ఆ మాటను ప్రస్తావించడం అనేది జరిగింది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బిడ్డ సర్వతోముఖాభివృద్ధి చెందటానికి కావలసిన మూర్తిమత్వాన్ని పొందటానికి కావలసిన హక్కు. సర్వతోముఖ వికాసము అన్నారు. వికాసం అంటే ఏంటి? అభివృద్ధి. ఓకేనా? ఆ పిల్లవాడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఉద్వేగాత్మకంగా అన్ని రంగాల్లో కూడా పిల్లవాడు అభివృద్ధి చెందినప్పుడే ఆ పిల్లవాడు తన హక్కుల్ని ఉపయోగించుకున్నవాడు అవుతాడు. కాబట్టి పిల్లవాడు సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి కావలసిన మూర్తిమత్వాన్ని పొందడానికి, ఓకేనా, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓకేనండి. దానికి అవసరమైంది ఏంటి అంటే అభివృద్ధి చెందే హక్కు. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16. జాతీయ రక్షణ శాఖ జోక్యం కల్పించుకున్నప్పుడు తప్ప. చూసారా? జాతీయ రక్షణ శాఖ జోక్యం కల్పించుకున్నప్పుడు తప్ప పిల్లలు తమ భావాలని స్వతంత్రంగా వెలిబుచ్చే హక్కు ఉన్నది. రైట్ టు ఎక్స్ప్రెషన్. రైట్ టు ఎక్స్ప్రెషన్. దీన్ని తెలియచేసే అధికరణం ఏది? చూసారండి, ఎప్పుడు జాతీయ రక్షణ శాఖ జోక్యం చేసుకున్నప్పుడు తప్ప ఎప్పుడైనా సరే పిల్లలు ఎప్పుడైనా బాలలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు అని మనకి తెలియచేసే అధికరణం ఏదంటే 13 అండి. రైట్ టు ఎక్స్ప్రెషన్ స్కిల్ గురించి చెప్తుంది. ఏమడిగారు ఇక్కడ? జాతీయ రక్షణ శాఖ జోక్యం కల్పించుకున్నప్పుడు తప్ప. ఒకవేళ డిఫెన్స్ సెక్టార్ వారు, జాతీయ రక్షణ శాఖ వారు జోక్యం చేసుకొని ఈ సందర్భంలో మీరు మాట్లాడటం మంచిది కాదు, మీరు మాట్లాడితే మన దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం వాటిల్లుతుంది అని చెప్పినప్పుడు రైట్ టు ఎక్స్ప్రెషన్కి ప్రాబ్లం వస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితి లేనప్పుడు తప్ప ఎప్పుడైనా పిల్లలు తమ మనోభావాలను స్వాతంత్రంగా వెల్లుబుచ్చే హక్కు ఉన్నది అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 13. తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇకపోతే ఆర్టికల్ 13 తర్వాత ఇక్కడ మనకి భాగస్వామ్య హక్కులో భాగంగా ఉంటాయి ఇవన్నీ కూడా. భాగస్వామ్యపు హక్కు, రైట్ టు పార్టిసిపేషన్లో ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే రైట్ టు స్పీచ్. పిల్లలు ఈ సందర్భంలో తప్ప, డిఫెన్స్ సెక్టార్ వారు ఏదైనా ఆదేశాలు ఇస్తే తప్ప మిగతా సందర్భాల్లో పిల్లలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు. ఇకపోతే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే పిల్లలు తమ పేరెంట్స్ వద్ద లేదంటే ఒకవేళ వాళ్ళని గార్డియన్స్ ఉంటారు, సంరక్షకులు, గార్డియన్స్, పిల్లలు ఒకవేళ పేరెంట్స్ లేకపోతే గార్డియన్స్ సంరక్షణలో పెరుగుతారు కదా, తల్లిదండ్రులు కానీ సంరక్షణలు కానీ వాళ్ళ వద్ద పిల్లలు తమ సొంత అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉన్నది.
అంతేగాని తల్లిదండ్రుల దగ్గర భయపడిపోతూ చెప్పాల్సిన విషయాన్ని చెప్పలేకపోవటం అనేది, లేదా సంరక్షకుల దగ్గర పిల్లలు భయపడుతూ తాము చెప్పాల్సిన విషయాన్ని చెప్పలేకపోవటం, ఇది తప్పు. తల్లిదండ్రుల దగ్గర కానీ సంరక్షకుల వద్ద కానీ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఆ పిల్లలకి ఉన్నది అని చెప్తుంది ఆర్టికల్ 14. ఇవన్నీ కూడా ఏ హక్కులో? భాగస్వామ్య హక్కులో అంతర్భాగంగా ఉండే ఆర్టికల్స్. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే ఆ పిల్లలు ఇతరులు అంటే స్నేహితులు కావచ్చు, చుట్టుపక్కల ఉండే బంధువులు కావచ్చు, లేదా ఇతరత్రా సమాజంలో ఉండే వ్యక్తులు కావచ్చు, స్నేహితులతో కానీ బంధువులతో కానీ సమాజంలో ఉండే ఇతర వ్యక్తులతో కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకునే స్వేచ్ఛ పిల్లలకి ఉంది అని ఆర్టికల్ 15 అనేది ప్రస్తావించడం జరిగింది. ఓకేనా? అలాగే ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అనుకున్నాం కదా, వారి యొక్క వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ వ్యవహరించరాదు. పిల్లల యొక్క వ్యక్తిగత గౌరవానికి, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఏ ఒక్క వ్యక్తి కానీ ఏ ఒక్క సంస్థ కానీ వ్యవహరించకూడదు అని ఆర్టికల్ నెంబర్ 16లో ప్రస్తావన అనేది ఉన్నది. సో కాబట్టి మిత్రులారా ఇక్కడ గమనించండి, ఈ టెస్ట్లో మనం ఎక్కువగా ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయటం జరిగింది. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో ఓవరాల్గా 54 ఆర్టికల్స్ ఉన్నాయి, 4 హక్కులు ఉన్నాయి. ఆ 4 హక్కుల్లో ఉండే ఇంటర్నల్గా ఉండే ఆర్టికల్స్ని మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆర్టికల్స్ మీద మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ప్రశ్నలు వచ్చి ఉన్నాయి కాబట్టి కొంచెం క్లిష్టంగా అనిపించిన ఆర్టికల్స్ని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటిలో కానీ టీచర్ జాబ్ సంపాదించాలి అంటే ప్రతి ఒక్క మార్కు కూడా చాలా కీలకం. ప్రతి ఒక్క జోన్ని కూడా మనం ఖచ్చితంగా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది మిత్రులారా. నెగ్లిజెన్సీ చేయకండి. మనకి డిఎస్సి అనేది మరొక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డిఎస్సి పైన టెట్ అనేది డిఎస్సి అనేది ఎలా ఇస్తారు అనేది అతి త్వరలో మనకి విషయం తెలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి గారు ఆయా జిల్లాల యొక్క విద్యా సంబంధిత అధికారులతో, ఎస్సీఆర్టీలో ఉండే ఎడ్యుకేషనల్ అఫీషియల్స్తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయటం, వీడియో కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయటం, దీనిపైన తక్షణమే ఏర్పాట్లు చేయండి అని ప్రస్తావించడం, అనేక పరిణామాల్ని మనం ప్రతిరోజు గమనిస్తున్నాం మిత్రులారా. ఇది చాలా చాలా కీలకమైన సమయం. ఒక్కసారి సమయం దాటిపోతే మరలా ఆ సమయాన్ని మనం క్యాచ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సమయం యొక్క విలువ మీ అందరికీ తెలుసు కాబట్టి సరైన సమయం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్సీ చేయకుండా, అటువంటి అపోహలకు తానివ్వకుండా మీరు చేయాల్సిన పనిని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఏకాగ్రతతో నిరంతరము శ్రమిస్తూ, ఓకేనా, ఎటువంటి పట్టు విడిపు లేకుండా కంటిన్యూటీగా టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఫస్ట్ మీరు చేయాల్సిన పనిని మీరు చేసుకుంటూ పోండి. మీరు చేయాల్సిన యాక్టివిటీస్ చేయండి. మీలో ఇంకా పొరపాట్లు ఏవైనా ఉంటే వాటిని తగ్గించుకోండి. ఇంకా ఏవైనా చదవాల్సిన జోన్స్ ఉంటే వాటిని చదవండి. రిపిటేషన్స్ పెంచండి. ప్రతి సబ్జెక్ట్ని ఎక్కువసార్లు రిపిటేషన్ చేయాలి. ఎక్కువ పుస్తకాలని తలపై పెట్టుకోకండి. మీకు ఆయుధాలుగా కొన్ని పుస్తకాలని, తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు ఒకవేళ మీరు కోచింగ్కి వెళ్తే కోచింగ్ సెంటర్లో చెప్పే క్లాస్ నోట్స్ కానీ ఆ రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ కండి. ఎక్కువగా టెస్టులు రాయండి. టెస్టులు రాయటం వలన మీ లోపం అనేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు మంచి మార్గంలోకి ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ టెస్టులు అనేవి మార్గాలుగా, గమ్యాలుగా మీకు తోడ్పడతాయి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని తెలియచేస్తూ మిత్రులారా, సమయం విలువ చాలా విలువైనది. ఖచ్చితంగా మీ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నమ్మండి. ప్రభుత్వం ప్రకటనలు ఇస్తూనే ఉంది, మీలో ధైర్యాన్ని నింపుతూనే ఉంది. కాబట్టి చదవడమే మీ పని. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. జస్ట్ మీకు మేమిచ్చే ఇన్ఫర్మేషన్ ఏమాత్రమైనా ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.